వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలనే కార్యక్రమం ద్వారా సర్వాధికారి మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన కృపను మెండుగా నిండుగా మనందరికి అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ శుభదినాన సర్వాధికారి మనతో మాట్లాడుతూ మనకిస్తున్నటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ప్రియులారా, భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాల్లో చాలాసార్లు మన బ్రతుకు చీకటిలో ఉన్నట్టు, అంధకారంలో ఉన్నట్టు, తర్వాత వేదనలో ఉన్నట్టు, దుఃఖంలో ఉన్నట్టుగా మన బ్రతుకులు ఉంటూ ఉంటాయి. ప్రియులారా, అయితే దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను, రోగం వచ్చినను, నిందలు వచ్చినను, అవమానం వచ్చినను, ఇక అంత అంధకారమే అని అనుకుంటున్నటువంటి టైంలోనే దేవుడు ఏం చేస్తానంటున్నాడు, అది అరుణోదయం వలె కాంతిగా ఉండునని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు చీకటి కమ్మినను అది అరుణోదయం వలె దేవుడు మార్చగలడు. ప్రియులారా, అందుకే భక్తుడైనటువంటి దావీదు ఏమంటాడు, గాఢ అంధకారములో నేను సంచరించును, ఏ అపాయమునకు నేను భయపడను అంటాడు. అందుకే కింద మాట ఏమంటున్నా అంటే చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనంలో చక్కని మాట వ్రాయబడింది. ప్రియులారా, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారి కొరకు దేవుడు ఏం చేస్తా అంటే ఆయన మన మార్గముల మీద, మన క్రియల మీద, మన ప్రయత్నాల మీద, మనం చేస్తున్నటువంటి ప్రతి వర్క్, ఏ వర్క్ అయినా తీసుకోండి, దాని మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశించేటట్టుగా దేవుడు ఆయన కృపను చూపిస్తా అంట. ప్రియులారా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటే అక్కడ నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నీతిమంతుల కోసం వెలుగును, యథార్థవంతుల కోసం ఆనందాన్ని దేవుడు విత్తి ఉన్నాడంట. ప్రియులారా, దేవుని సన్నిధానంలో చేరిన మనందరికీ కూడా దేవుడు ఏమి దాచి ఉంచున్నాడని సెలవిస్తూ ఉన్నాడు, వెలుగును దాచి ఉంచాడు మన కోసం, తర్వాత ఆనందమును కూడా దేవుడు దాచి ఉంచాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఈ ఉదయకాల సమయంలో చీకటి చాలాసార్లు మనకు, మన ఇంటి వారికి, మన బిడ్డలకు, మన ప్రయత్నాలకు, పొలానికి, విద్యాబుద్ధికి, ఉద్యోగానికి, బిజినెస్కి, లేక మన సంఘానికి, మన సమాజానికి చీకటి కమ్మినట్టుగా ఉండొచ్చు ప్రియులారా. కానీ దేవుడు దాన్ని అరుణోదయముగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీ చీకట్లన్నీ కూడా అరుణోదయముగా మార్చబడునుగాక. దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా నిజముగా నా దేవుడు ఈ చీకటినంతా, ఈ అంధకారంనంతా, ఈ రోగమునంతా, ఈ కరువునంతా, ఈ కష్టమునంతా నా దేవుడు అరుణోదయముగా మార్చబోతున్నాడన్న పరిపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అట్టి చీకటిలో నుండి, మరణాంధకారంలో నుండి, భయములో నుండి, ఆందోళనలో నుండి అరుణోదయంలోనికి మనం వచ్చి దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉంచినటువంటి వెలుగును, ఆనందాన్ని పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రముగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ సమృద్ధి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో ఉన్నందుకై మీకు స్తోత్రాలు. నా తండ్రి, మాకున్నటువంటి ప్రభా ప్రతి విధమైన బలహీనతలన్నింటినీ తొలగించి
మా బ్రతుకును తండ్రి మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశింపజేసిన దేవుడు మీరే దేవా. మీ కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా మార్గముల మీద మీ వెలుగునిచ్చిన దేవుడు మీరే తండ్రి. మీకు స్తోత్రాలు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నదని సెలవుచిన తండ్రి, మీకు స్తోత్రాలు. మా కోసం మీరు వెలుగును, ఆనందాన్ని విత్తి ఉన్నందుకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ మాటలు విన్న బిడ్డలందరి జీవితాల్లో వెలుగును, ఆనందాన్ని ఆయన సమృద్ధిగా మీరు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలు చేయమని, వారికి కలిగినటువంటి ప్రతి విధమైన కీడునంతటిని, చీకటినంతటిని, అంధకారం అంతటిని, రోగమంతటిని, దరిద్రత అంతటిని యేసుక్రీస్తు నామములో తొలగించి వారి జీవితాలను మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశింపజేసి నా తను వారికి వచ్చిన సమస్త కీడులో నుండి వారి జీవితాలను అరుణోదయముగా మీరు మార్చినందుకై, ఆనందముతో నా తను మీ బిడ్డలను నింపినందుకై స్తుతులు చెల్లించుకుంటూ నా తండ్రి శుభదినాన ఎవరైతే తండ్రి ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకుంటున్నారో వారికి, వారి కుటుంబాలకు ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదం దయచేయమని, ఈ దినము తండ్రి మరి డిఎస్సి కోసం నాయన ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ దీవెన దయచేయమని, నిశ్చయముగా క్వాలిఫై మార్కులు ఇవ్వమని, అలాగే తండ్రి డిఎస్సిలో జాబ్స్ ఇచ్చి సంతోషపరచమని, మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.